కేటీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉండి విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేశారని ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ అన్నారు. నిరుద్యోగులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని పలుమార్లు విన్నవించినా పెడచెవిన పెట్టారని విమర్శించారు. అధికార పీఠం దిగే 3 రోజుల ముందు ఈ జీవోను అమలులోకి తీసుకొచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు నిరుద్యోగులపై కపట ప్రేమ చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులను పొట్టన పెట్టుకున్న ఘనత కేటీఆర్దేనని బల్మురి ఆరోపించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జీవో 46 సమస్య పరిష్కరిస్తామని కేటీఆర్ చెప్పడం సిగ్గుచేటని అన్నారు. రామారావు గారు నిరుద్యోగులపైన యువకులపైన ఏదో ప్రేమ ఉన్నట్టు సంబంధించిన 2-3 అంశాలపైన వారు చాలా తప్పుదో పట్టించే విధంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే సంబంధించి వారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నన్ని రోజులు ఎక్కడ నిరుద్యోగుల సమస్యలున్నా ఎక్కడ విద్యార్థుల సమస్యలున్నా హేళనగా మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ వెటకారంగా మాట్లాడుతూ ఏ రోజు కూడా విద్యార్థులని యువకులని నిరుద్యోగులని పట్టించుకున్న దాఖలాలు లేవు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలి, టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయిందని అనేక సందర్భాల్లో ముర్ర పెట్టుకున్నా విద్యార్థులు దాని గురించి రిప్రజెంటేషన్ ఇయ్యనీకి వెళ్ళినా ఒక్కరోజు కూడా కలవకుండా తారక రామారావు గారు అందుబాటులో లేకుండే. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి లాంగ్ జంప్ సమస్యలున్నా సంబంధించిన రిజర్వేషన్ సమస్యలున్నా హారిజాంటల్ వర్టికల్ సమస్యలున్నా కనీస అవగాహన లేకుండా ఏ రోజు కూడా విద్యార్థులతోటి మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయలే. ఏదైతే సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలు నియమించకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడుకొని అనేక మంది నిరుద్యోగులని జీవితాల్ని పొట్టన పెట్టుకున్న ఘనత కల్వకుంట్ల తారక రామారావు గారి బీఆర్ఎస్ ప్రభుత్వానిది. అవన్నిటినీ పక్కన పెట్టి ఏదైతే జియో 46ని తీసుకొని వచ్చి జియో 46ని ఉద్దేశపూర్వకంగా ఏదైతే మెరిట్ ప్రకారంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వీక్గా ఉన్న కొన్ని జిల్లాల్లో ఉన్న విద్యార్థులకు అన్యాయం చేయాలని చెప్పి ఆ జియోని తీసుకొచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఇది మెరిట్ ప్రకారంగా వస్తలేదు, ఇబ్బంది జరుగుతుంది, ఈ జియో 46 పైన ఆలోచించాలి, పునరాలోచించి డెసిషన్ తీసుకోవాలని చెప్పి వారికి అనేక సందర్భాల్లో నేను అనేక విద్యార్థి సంఘాలు కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తే ఏ రోజు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలే. ఆ రిప్రజెంటేషన్స్ని కూడా ఇది జరిగేది కాదు, మేము తీసుకొచ్చింది కరెక్టే అని చెప్పి చాలా వ్యంగ్యంగా ఆ విద్యార్థులను హేళన చేసినట్టు మాట్లాడినరు. ప్రభుత్వం వెళ్ళిపోయే 3 రోజుల ముందు ఏదైతే ఫైనల్ లిస్ట్ పెట్టేసి సెలక్షన్ లిస్ట్ పెట్టేసి ఆ జియో 46ని రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా ఇమీడియట్ గా క్యాన్సిల్ చేస్తే సెలెక్ట్ అయిన విద్యార్థులు దాని తర్వాత జియో 46 వలన లాభపడే నష్టపోయిన విద్యార్థులు ఇద్దరి మధ్యలో కొట్లాడబెట్టి తమాషా చూసే ప్రయత్నం కల్వకుంట్ల తారక రామారావు చేసిండు. అవన్నిటినీ మర్చిపోయి నిన్న వరంగల్ జిల్లాలో ఏదైతే సంబంధించి మీటింగ్ లో మాట్లాడుతూ మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామనుకున్నాము, వచ్చేస్తే మేము యాక్చువల్గా జియో 46 పైన పునరాలోచించి డెసిషన్ తీసుకున్నాం అనుకున్నాము, కానీ ఎలక్షన్ కోడ్ వలన మేము చెయ్యలేకపోయినామని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండు. ఎందుకంటే చాలా స్పష్టంగా 3 రోజుల ముందు సెలక్షన్ లిస్ట్ పెట్టింది మీరు, ఈరోజు అంశాన్ని మీరు బయటికి తీసుకొచ్చింది మీరు, ఆ సమస్య సృష్టికర్తలు మీరు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని పేపర్ లీకులపై మాట్లాడాలని గత బీఆర్ఎస్ పాలకులను ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోలేదని ఎమ్మెల్సీ బల్మురి విమర్శించారు. అశోక్ నగర్లో ఓ నిరుద్యోగ యువతి చనిపోతే కేటీఆర్ తప్పుడు నిందలు వేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీవో 46 పై సర్కార్ సబ్ కమిటీ వేసిందని, అంతలోనే పార్లమెంటు ఎన్నికల కోడ్ రావడంతో అవాంతరం ఏర్పడిందన్నారు. జీవో 317 పై కూడా సబ్ కమిటీ ఉందని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని వెంకట్ హామీ ఇచ్చారు. 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది ఎప్పటికీ చెప్పలేరని ఎమ్మెల్సీ వెంకట్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుందని చెప్పారు. ఈ ఏడాది పాత నోటిఫికేషన్లను భర్తీ చేసి వచ్చే ఏడాది నుంచి జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులు విద్యార్థుల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారని, అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని వెంకట్ తెలిపారు. పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించి తమ పక్షాన నిలిచే అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఈ డేట్స్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాక తప్పనిసరిగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి
తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపైన ఆలోచించి ఎలక్షన్ కోడ్ అయిపోయినాక 100% జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి ఏదైతే ఖమ్మం, వరంగల్, నల్గొండ 3 జిల్లాల్లో ఉన్న నా యువ సోదరులకి అదేవిధంగా పట్టభద్రులకి ప్రతి ఒక్కరు కూడా ఇది మన ప్రభుత్వము, మన సమస్యల్ని పరిష్కరించుకోనీకి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రభుత్వాన్ని మనం రావాలని చెప్పి మనము గెలిపించుకున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పనిసరిగా యువకులకి పెద్దపీట వేయాలి, యువకుల ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలి, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని ఒక సంకల్పంతో ఉన్నారు. దానితో పాటు ఏదైతే యువకులుగా ప్రభుత్వంలో ఉన్న నేను కానీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఏదైతే సంబంధించి వివిధ కార్పొరేషన్ చైర్మన్లను కూడా యువకులుగా మేము మీ మధ్యలోకి వెళ్ళి వచ్చిన విద్యార్థులు మేము మీకు అందుబాటులో ఉన్నాము. మీ ప్రతి ఒక్క సమస్యని తప్పనిసరిగా మేము పరిష్కరిస్తాము. ఏదన్నా సమస్య పరిష్కారం కాకుండా ఆలస్యమైన 100%గా కమిట్మెంట్ తోటి, డెడికేషన్ తోటి మీకు సమాధానం చెప్పి జవాబుదారీతనంగా ఉండే బాధ్యత కూడా మా పైన ఉంది. అదేవిధంగా మేము ఉంటాము. ఈ జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఏదైతే సంబంధించి ఈ యొక్క కల్వకుంట్ల తారక రామారావు కానీ బీజేపీ పార్టీ నాయకుల మాటలు వినకుండా పెద్ద ఎత్తున ప్రశ్నించే గొంతుకగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీన్మార్ మల్లన్న గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. తప్పనిసరిగా మల్లన్నని గెలిపిస్తే ఇవన్నీ అంశాలపైన వారికి కూడా సంపూర్ణ అవగాహన ఉంది. ఇవన్నీ సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్సీలో నేను, నాతో పాటు తోడుగా మల్లన్న ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రతి సమస్యను కూడా వివరించి సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తులుగా ప్రతి సమస్య గురించి సంపూర్ణంగా వారికి వివరించి ప్రతి సమస్యని పరిష్కరిస్తామని చెప్పి ఒక సంపూర్ణ బాధ్యత ప్రతి ఒక్క యువకునికి పట్టభద్రులకు భరోసాని కల్పిస్తున్నాము.